హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తెలుగు గర్ల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మా ఇంట్లో బోనాలు ఎలా జరుపుకున్నాం అనేది చూద్దాం. అండ్ అలాగే బోనాలు ఎందుకు చేసుకుంటాం, దాని వెనుకున్న చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాం. బోనాలు అనగానే గుర్తొచ్చేది పసుపు, కుంకుమ, వేప కొమ్మలు అండ్ కళ్ళు, నైవేద్యాలు. ఓల్డ్ సిటీ తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పల్లె నుండి పట్టణం వరకు పండుగ వాతావరణం కనిపిస్తుంది. మెయిన్‌గా హైదరాబాద్ సిటీలో ఎక్కువ కనిపిస్తుంది. బోనాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బోనాలు. మెయిన్‌గా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. అసలు ఈ బోనాలు ఎందుకు చేస్తారు? అంటే భోజనం అని అర్థం. మహంకాళి అమ్మవారు గ్రామాలను, ప్రజలను కాపాడే గ్రామ దేవతలుగా భక్తులు నమ్మవారు. అమ్మవారికి కృతజ్ఞతగా తమ కుటుంబాలను, పంటలను, ఊరిని చల్లగా కాపాడినందుకు వండిన అన్నం, పసుపు, కుంకుమ, వేప పూలతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. బోనాల పండుగ వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. 1813లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్లేగు అనే వ్యాధితో థౌజండ్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఆ టైంలో ప్రజలందరూ భయంతో ఉన్నారనమాట. అప్పుడు సైనికులు, ప్రజలు అందరూ కలిసి గ్రామదేవత అయిన మహంకాళిని వేడుకున్నారు. అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పిస్తే డిసీజ్ క్యూర్ అవుతుందని నమ్మి పూజలు చేశారు. వాళ్ళు నమ్మిన లాగానే ఒక మ్యాజిక్ అయ్యి ఆ డిసీజ్ అంతా క్యూర్ అయిపోయింది. ప్రజలు అమ్మవారికి కృతజ్ఞత పూర్వకంగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ పండుగ చేయడం ఆచారంగా మార్చుకున్నారు. మీలో ఎంతమంది బోనాల పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో వెదర్‌లో చేంజెస్ వల్ల మనకు సమ్ డిసీజెస్ వస్తాయి. అది యాజ్ యూజువల్. బట్ మనం దానికి స్టక్ అవ్వకూడదని మన పెద్దలు కొన్ని కట్టుబాట్లు పెట్టారు. బోనంలో ఉపయోగించే వేపాకులు అంటే నీమ్ లీవ్స్ అండ్ పసుపు అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన వేపాకు గాలిలోని కిమిస అంటే బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. సో, ఇలా బోనాలకి చరిత్ర ఉంది. మీకు ఈ విషయం తెలుసా? ఫస్ట్ బోనం గోల్కొండలోనే అండ్ ఎండ్ బోనం కూడా గోల్కొండ. ఓన్లీ ఆషాఢ మాసం అంటే బోనాలనే కాదు, మెహందీ గూడా. ఎంతమంది ఆషాఢ మాసంలో మెహందీ పెట్టుకొని బోనం ఎత్తుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరున్న ప్లేస్‌లో బోనాలు ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. అసలు బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ. మార్నింగ్ లేవగానే ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇంట్లో అందరూ తెల్లవారుజామున లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొత్త బట్టలతో హడావిడి ఉంటుంది. పసుపు, కుంకుమ, వేపాకులతో బోనాన్ని డెకరేట్ చేయడం, ఇంకా కిచెన్‌లో అదిరిపోయే బెల్లన్నం, నైవేద్యాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆ వంటల స్మెల్ చూస్తుంటే ఇల్లంతా ఏదో హోటల్ ఫీల్ వచ్చేస్తుంది. అందరూ కలిసి బోనం ఎంతో భక్తితో తల మీద పెట్టుకొని టెంపుల్‌కి బయలుదేరి ఆ మూమెంట్ ఉంది చూసారా? అబ్బా! అదొక బ్యూటిఫుల్ మెమొరీ. ఇది అంతా మన ఇంట్లో ప్రాసెస్ అయితే ఒక్కసారి బయటికి అంటే స్ట్రీట్‌లోకి అడుగు పెడితే ఎదురుగా డప్పు చప్పుళ్ళు, దద్దరిల్లే బీట్స్, గజ్జెల సౌండ్స్, పోతురాజుల ఎనర్జీ, శివసత్తుల పూనకాలతో రోడంతా వైభవంగా అనిపిస్తుంది. టెంపుల్స్ దగ్గర ఉమెన్స్ అంతా క్యూ కట్టి అమ్మవారికి బోనాలు అనగానే లేడీస్ పండగ అనుకుంటా. లేడీస్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కానీ పోతురాజుల వల్ల విలేజ్‌లో ఉన్న బాయ్స్, స్ట్రీట్‌లో ఉన్న బాయ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. యూత్ అనే కాదు, ఎవ్రీ మ్యాన్ ఎంజాయ్ చేస్తారు. అమ్మవారికి బోనం సమర్పించి, కర్పూరం వెలిగించి ఫ్యామిలీ అందరూ, విలేజ్ అందరూ కలిసి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. అదే అసలైన బోనాల పండగ. అమ్మవారి ఆశీర్వాదంతో తమను కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, గ్రామ దేవతలకు కృతజ్ఞతగా తెలపడానికి చేసే అత్యంత పవిత్రమైన పండుగే బోనాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.